ఒక వారం రోజులు కంటిన్యూస్గా నిద్రపోకపోతే ఏమవుతుంది? నిద్ర లేక వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? ఆ 7 రోజుల్లో మనిషి జీవితంలో వచ్చే మార్పులేంటి? ఇలాంటి ప్రశ్నలన్నింటికి సమాధానం తెలుసుకోవాలనుకుంటే వీడియో మొత్తం చూడండి. అండ్ అలానే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. మనిషి తన జీవితంలో 3/1 నిద్రలోనే గడుపుతాడు. ఈ నిద్ర అనేది బాడీని ఎనర్జెటిక్ గా ఉంచడంతో పాటు శరీరంలోని టాక్సిక్ వేస్ట్ నుండి మనల్ని కాపాడుతుంది. అయితే మనిషి ఏజ్ ని బట్టి స్లీప్ టైమింగ్స్ లో తేడా ఉంటుంది. పుట్టిన మొదటి సంవత్సరంలో రోజుకి సుమారు 17 గంటల నిద్ర అవసరం అవుతుంది. అలా దాదాపు 12 సంవత్సరాల కంటే ముందు వరకు మనకి 13 గంటల నిద్ర అవసరం. ఆ తర్వాత నెమ్మదిగా 8 నుండి 9 గంటల వరకు నిద్రపోవడం జరుగుతుంది. అయితే ఒక్కసారిగా వారం మొత్తం నిద్ర లేకుండా ఉండాలని ప్లాన్ చేస్తే విపరీతమైన అలసట, భ్రమ, ఇంకా మనిషి చనిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. అయితే ఇది ట్రై చేసే ముందు రోజు ప్రశాంతంగా 8 గంటలు నిద్రపోవడానికి ప్రయత్నించాలి. అప్పుడు జరిగే ఒక్కో చేంజ్ ని ఐడెంటిఫై చేయొచ్చు. ఇందులో డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి. ఫస్ట్ ఫేజ్ లో మనం కళ్ళు మూసుకొని కామ్ గా ఉన్నప్పుడు బ్రెయిన్ వర్కింగ్ అండ్ హార్ట్ బీట్ నెమ్మదిగా తగ్గిపోతాయి. సెకండ్ స్టేజ్ లో మన బాడీ టెంపరేచర్ కూడా తగ్గుతుంది. అలా డీప్ స్లీప్ లోకి వెళ్ళాక బాడీ మొత్తం రెస్టింగ్ స్టేట్ లో ఉంటుంది. థర్డ్ ఫేజ్ లో బాడీ సెల్స్ రియాక్ట్ అయ్యి ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. ఫైనల్ స్టేజ్ లో ఫాస్ట్ ఐ మూవ్మెంట్ తో పాటు నిద్రలో బ్రెయిన్ యాక్టివిటీస్ మళ్ళీ పెరుగుతాయి. ఈ ఛాలెంజ్ ట్రై చేసే మొదటి రోజు మనం పగటిపూట ఎప్పట్లానే ఎనర్జెటిక్ అండ్ అలర్ట్ గా ఉంటాం. కానీ రాత్రి నిద్రపోయే టైం వచ్చేపాటికి మనకు తెలియకుండా ఎందుకో కొద్దిగా నీరసంగా అనిపిస్తుంది. సో బలవంతంగా ఒక రాత్రంతా నిద్రపోకుండా ఉండడానికి ట్రై చేసిన తర్వాత రోజు ప్రాబ్లమ్స్ మొదలవుతాయి. ఒక రాత్రి నిద్రను స్కిప్ చేయడం వల్ల హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ కొద్దిగా గజిబిజిగా ఉంటుంది. మనం డెసిషన్స్ తీసుకునే క్యాపబిలిటీ కూడా బలహీనపడుతుంది. ఒక రోజంతా మేల్కొని ఉండడం అంటే బ్లడ్ లో ఆల్కహాల్ కాన్సంట్రేషన్ దాదాపు 0.1% ఉన్నట్టే. అంటే అది లీగల్ లిమిట్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ నిద్ర లేకపోవడం వల్ల ఆకలి, మూడ్ అండ్ స్ట్రెస్ లెవెల్స్ బాగా ఎఫెక్ట్ అవుతాయి. సుమారు 36 గంటలు మేల్కొన్న తర్వాత బాడీ లో కార్టిసాల్, ఇన్సులిన్ ఆర్ హ్యూమన్ గ్రోత్ హార్మోన్ వంటి హార్మోన్లు వాటి బ్యాలెన్సింగ్ ని కోల్పోతాయి. ప్రమాదకర నిర్ణయాలను కూడా అసలేం ఆలోచించకుండా అప్రూవ్ చేసేస్తాం. మాట్లాడేటప్పుడు కూడా సంబంధం లేకుండా మాట్లాడే ఛాన్స్ ఉంటుంది. వరుసగా 2వ రాత్రి కూడా మెలకుగా ఉండడం వల్ల మరిన్ని పెద్ద సమస్యలు ఎదురవుతాయి. ఆ టైంలో మైక్రో స్లీప్స్ ని కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారు. మన బ్రెయిన్ అన్ఎక్స్పెక్టెడ్ గా స్లీప్ లోకి వెళ్ళినప్పుడు వాటి నుండి సడన్ గా మేల్కొల్పడం వల్ల అయోమయానికి గురవుతాం. నిద్ర లేకుండా 48 గంటల తర్వాత మన ఇమ్యూన్ సిస్టమ్ కూడా అంత గొప్పగా ఉండదు. ఇక 3వ రోజు బ్యాక్టీరియా అండ్ వైరస్ల వల్ల హెల్త్ పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో దీనివల్ల నిద్రపోవాలనే విపరీతమైన కోరిక పెరిగిపోతుంది. అండ్ చిన్న చిన్న పనులు చేసుకోవడం కూడా ఇబ్బందిగా ఉంటుంది. చిరాకు ఇంకా నిరాశకు లోనవుతారు. 72 గంటల తర్వాత కోపం, సంతోషం లాంటి ఫీలింగ్స్ ని గుర్తించడం చాలా కష్టంగా ఉంటుంది. ఇక అప్పటి నుంచి ఏది చూసినా భయపడడం, లేనిదాన్ని ఉన్నట్టుగా, ఉన్నదాన్ని లేనట్టుగా ఊహించుకోవడం ఎక్కువైపోతుంది. మొత్తానికి 168 గంటలు నిద్ర లేకుండా గడిపితే సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్ రావడమే కాకుండా మెంటల్లీ చాలా డిస్టర్బ్ అయిపోతారు. టైలర్ షీల్డ్ అనే అమెరికన్ ఫోటోగ్రాఫర్ 40 రోజుల పాటు మెలకువగా ఉండడానికి ట్రై చేశాడు. అయితే అది పూర్తయ్యాక అతను మళ్ళీ నిద్రపోవడానికి సుమారు 8 గంటల సమయం పట్టిందని అతను చెప్పాడు. కానీ దానికి సరైన ప్రూఫ్స్ లేకపోవడం వల్ల ఎవరూ నమ్మలేదు. కానీ తన హెల్త్ లో చాలా ఇష్యూస్ వచ్చాయంట. అయితే ఇలా నిద్ర లేకుండా ఒక రాత్రి గడిపితే చాలా ఇబ్బందులు ఎదురవడం మీరు క్లియర్ గా గమనించవచ్చు. ఇలాంటి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.